స్వదేశంలో భారత్ జైత్రయాత్ర సాగుతుంది. టీ20 ఫార్మాట్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో వరుసగా 17వ సిరీస్ను చేదిక్కించుకుంది. ఇంగ్లాండ్తో ఉత్కంఠగా సాగిన 4వ టీ20లో భారత్ 15 పరుగులతో నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్లో విశేషంగా రాణించిన సూర్యసేన 3-1 తేడాతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను వశం చేసుకుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, శివం దూబే అర్ధ సెంచరీలు సాధించగా అభిషేక్, రింకు సింగ్ రాణించారు. సకీబ్కు 3, ఓవర్టన్కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రూక్, డకెట్, స్టాల్ మాత్రమే రాణించారు. దూబే స్థానంలో అరంగేటం చేసిన పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే బిష్నోయ్కి 3, వరుణ్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా దూబే నిలిచాడు. 182 పరుగుల ఛేదనలో ఓపెనర్లు డకెట్, స్టాల్ల దూకుడుతో ఇంగ్లాండ్ పవర్ ప్లేలోనే 62 రన్స్ సాధించింది. కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్లు పట్టు సాధించి ఇంగ్లాండ్ను నేలకు దించారు. మొదటి 5 రన్స్ తేడాతోనే 3 వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. 25 బంతుల్లోనే 50 పూర్తి చేసిన బ్రూక్తో పాటు కార్స్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు చేర్చడంతో ఇక కోలుకోలేకపోయింది. మిగిలిన వికెట్లన్నీ టపాటపా కోల్పోగా ఆఖరి ఓవర్లో సమీకరణం 19 రన్స్కు మారింది. అయితే ఇంగ్లాండ్ 3 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అవడంతో భారత్ సంబరాల్లో మునిగింది.